ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధ శుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సర్వసాధారణంగా అంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ధనాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ధనం మనకి వృత్తి ద్వారా, వ్యాపారం ద్వారా వస్తుంది కాబట్టి వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో బ్యాంకింగ్ రంగాలు, గురువు బ్యాంకింగ్ కారకుడు కదా కాబట్టి బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు రావడము, అదేవిధంగా కొన్ని పౌరహిత్యాలు చేస్తుంటారు కొంతమంది వేరే దేశాలకి, అలాంటి వాటిల్లో అవకాశాలు రావడము, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా మీకు కలగనున్నాయి. అయితే మరి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా బాగుంటుంది. అందులో పర్టికులర్గా మీకు బ్యాంకింగ్ అండ్ అట్లాగే బిజినెస్ రిలేటెడ్ వాటి మూలంగా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. కాకపోతే లాభస్థానంలో కాస్త కేతు ఉన్నాడు. సో కేతు ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆటంకం కలగకుండా మీ యొక్క సక్సెస్ రేటు ఎక్కడ ఆకుండా ఉంటుంది. దీంతోపాటు మీరు ఒక పని చేయండి, బిజినెస్ లైన్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, లేదా ప్రమోషన్స్ రావట్లేదు అనుకునేవారు కానివ్వండి, ఇక్కడ ఏం చేస్తారంటే లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఏమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఈ నామస్మరణ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ రేట్ పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది, మీరు అనుకున్న డిజైర్స్ నెరవేరుతాయి ఈ మంత్రం ద్వారా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ అధిపతి 4లో ఉన్నాడు మీకు. కాబట్టి ఏంటి, కాస్త కష్టపడి చదవడం కానివ్వండి, కాస్త స్ట్రెస్ఫుల్గా మీరు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండడం కానీ, ప్రాపర్టీ అమ్మడానికి కూడా అనుకూలమైన సమయం. ఎందుకంటే ఇక్కడ అర్ధాష్టమ శని రెట్రో అయింది చెప్పాలంటే. అర్ధాష్టమ శని అంటే ఏంటి, 4వ స్థానంలో, లగ్నం నుంచి 4వ స్థానంలో శని ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఆ యొక్క శని రెట్రోలో ఉన్నాడు అంటే ఏమిటి, వక్రించి ఉన్నప్పుడు ఆ యొక్క శని భగవానుడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ. కాబట్టి ఏంటి, ఎప్పుడో ఏదో ప్రాపర్టీ కొన్నామండి, ఇప్పుడు ఇంకో దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు కావాలి, అందుకని ఇది అమ్ముతూనే వస్తుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూస్తే అంత ఇదిగా లేదు అంటున్నారు. ఇట్లాంటివన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి. మనం అమ్ముదాం అనుకున్నప్పుడు అలాంటివి అనిపిస్తూ ఉంటాయి, కొందాం అన్నప్పుడేమో రేట్లు పెరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. సో ఇది సొసైటీలో ఉన్నటువంటిదే. కాబట్టి ఈ యొక్క విషయాలు కాస్త మీకు అమ్మడానికి అనుకూలంగా ఉంది. కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. క్రియేటివ్ ఫీల్డు, సినిమా ఫీల్డు, ఇట్లాంటి వాటిల్లో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంది. నేను చెప్పినటువంటి చేయండి, దుర్గానామాన్ని ఎక్కువగా జపం చేయండి, అనే విధాలు బాగుంటుంది. ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన, ఉపాసన సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేమిటంటే చాలామంది ఏంటంటే మేము ఫలానా సంకల్పం కోసం ఫలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి. ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పనిచేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 5% 2%, 1% పీపుల్కి పనిచేయదు. ఎందుకు అంటే
వాళ్ళ శరీరతత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చార్ట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి. కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారో అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరు అని చూసుకోవాలి. ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ శనైనా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి, అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 3 లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మజాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు, మనం ఏం చేస్తాం, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైను బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, మీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు. బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్లైటే ఎక్కాలి, అవునా. సముద్రం దాటాలంటే లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా లేదా. ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే చూడండి, ఒక మహర్షి, ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం. అంటే ఏమిటి, తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు. తపస్సు, తపన పడడము. తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది. ఇది ట్రూ, నిజం అన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా, అంత సత్యం ఇది. అంటే ఏమిటి, మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రత్యక్షంగానే అటు డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ 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 మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి? ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం, మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయని పెట్టుకోకూడదు అంటాం కదా. అట్లాగే గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి
ఆనందాన్ని, విజయాన్ని అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.